గోపి వస్తుంది అలీబాయ్ ప్రభాకర్ గారు సార్ ఓకే థ్యాంక్ యూ అలాగే మిగతా జింకానా గవర్నర్స్ అందరూ కూడా ఈ వెనక చాలా సీట్లను దయచేసి కోరుతున్నాము. సుమారు 200 కోట్లు ఇచ్చి ఈ 2 బ్లాకులు కూడా ఈ పొదల ప్రసాద్ చాలా అద్భుతంగా మరి మరొక గవర్నర్ తల్లి టీఎంసీకి కట్టబెట్టిన జింకానా సభ్యులందరికీ కన్న తల్లికి ఎంత ఇచ్చినా రుణం తీరదంటారు. మన జన్మభూమి కూడా అంతే, మన లైఫ్ అంతా ఇచ్చినా కానీ ఎప్పటికీ రుణం తీరదు. I follow our chief guest today, Dr. Tamasani, and Roshe Garu proposed a project worth 10 crores and he asked Gymkhana to contribute for 5 crores. At the time, President of Gymkhana, Dr. Tripraneni Garu, asked me whether I am willing to contribute. I said okay. We started with 10 crore project, but ultimately ended up with 30 crores and inaugurated by then Governor Narasimhan Garu in 2014, 18th February. We decided at the time G plus 5 or 6 floors, but due to the lack of funding, we stopped at G plus 3. Since then, we are planning to add 2 more structures. And we are not successful. 5-6 years ago, we planned seriously and explored the construction, but due to technical issues, they said it's not possible. Our ex-president, Dr. Ravi Tripraneni Garu, persisted on this idea, and recently, last year, with the help of our Special Chief Secretary, Krishna Babu Garu, IAS, and Narasimhan Garu, DME, and previous Superintendent Kiran Kumar Garu worked hard to get a GO and MOU. And now we are fortunate to start the project. We already given the contract to the Vikram, who is also doing 100 crore MCH project. స్టెటోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారంలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానాకి ముందు జింకా ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2
2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు ఎంత కష్టం. అది ఇంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు, కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు వన్నపూస మనసున్న పెమ్మసాని మనకున్న దిగులేల ఓడన్న అని మన జీజీహెచ్ పాడుతుంటే అన్స్టాపబుల్ ఆంధ్ర యూఎస్ఏ అన్నమాట. అన్స్టాపబుల్ ఆంధ్ర అంటే అబ్బాయిగా యూఎస్ఏలో కాలు మోపి ఎర్రిగా డాడలు వెంటబడిన పెమ్మసాని మనసు చూసి గారు ఎన్నుకునే 6 పేరున్న నేతలందరూ విస్తుపోగా మంత్రిగా శ్రీ మోడీజీ టీంలో కొలిదిగిన గ్లోబల్ డైనమిక్ బ్యాంక్ సర్టిఫికెట్ చాలా ఆలోచన ఎంత చేసినా సరే 100 మంది సెలబ్రిటీ వస్తున్నారు. కూర్చోమా ఫోన్ తీసి కూర్చో. కేంద్ర మంత్రి గారికి, డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ గారికి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న 2000 మంది ఆరోగ్య మిత్రాల సమస్యల గురించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము 18 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నాం. కేవలం మాకు ఇచ్చేది 15,000, దానిలో కట్టింగులు పోను 13,000 మాకు చేతికి వస్తుంది. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని. ఎందుకంటే మాకు 13,000 చూపిస్తూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉంటున్నప్పుడు గవర్నమెంట్ పోర్టల్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది. దానివల్ల వచ్చే మాకు పథకాలు అనేది మా తల్లిదండ్రులకు పింఛను కానీ, మా పిల్లలకు విద్యాదీవెని కానీ, వసతి దీవెని కానీ అలాంటివి ఏమీ రావట్లేదు. కానీ ఇప్పటి ప్రభుత్వం, జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 25,000 కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకి మేము అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారు. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేపు జనవరి నుంచి పింఛన్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ పథకాన్ని మాకు కూడా వర్తించే విధంగా జీవో ఇవ్వమని మేము మంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మాకు సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపజేయమని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. మాకు ఆప్స్కాస్ట్లోని జీవో నెంబర్ 7 ప్రకారం ఎటువంటి క్యాడర్ అనేది లేదు. మాకు కేటగిరీ 1లో 21,005, కేటగిరీ 2లో 18,005, కేటగిరీ 3లో 15. మాకు 10th క్లాసు చదివిన ఉద్యోగికి ఇచ్చే వేతనం మాకు ఇస్తున్నారు. మేము 18,000తో మేము కేటగిరీ 1లో ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో మాకు ఇవ్వాలని, 28,000 వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మనస్పూర్వకంగా మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.